ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ సెంటర్ ను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ హాజరయ్యారు। జిల్లాలో టాస్క్ సెంటర్ ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు। కష్టంలో వచ్చిన విజయం జీవితాంతం సంతోషాన్ని ఇస్తుందన్నారు। ఎలాంటి అవకాశాలు వచ్చినా జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు। చాలా మంది చాలా చదువుతున్నారు, పట్టా ఉంటుంది కానీ 3000 ఉద్యోగాలు కూడా దొరకక 3000 ఇస్తా అన్నా కూడా ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్లుగా పోతున్నారు। 5000కు 3000 అంటే మనము ఒక మూస పద్ధతిలో బీటెక్ అంటే బీటెక్ కంప్లీట్ చేస్తారు, ఏఎన్ఎం అంటే ఏఎన్ఎం కంప్లీట్ చేస్తారు, బీఈడి అంటే బీఈడి కంప్లీట్ చేస్తారు। ఇట్లా కొన్ని కోర్సులకు పరిమితమై ఒక అకాడమిక్ నాలెడ్జ్ అంటే కొంత నాలెడ్జ్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజలకు అవసరం ఏముంది, సమాజంలో ఏది డిమాండ్ ఉంది, దానికి తగ్గట్టుగా మన స్టడీ కూడా ఉండాలి। ఉన్నప్పుడే మనం ఈజీగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతాం। ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కలెక్టర్ గారు ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిండు, ఒక చిన్న స్థాయి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిండు, కానీ కలెక్టర్ అవ్వడానికి వారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఒక సక్సెస్ వెనుక స్టోరీ చాలా ఇట్లాంటి మనలాంటి మధ్యతరగతి కింది వర్గాలకు చాలా కష్టం ఉంటుంది కాబట్టి కష్టాల్లోంచి వచ్చినటువంటి సక్సెస్ జీవితాంతం ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ లాగా కూడా మిగులుతుంది ఏదో